కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఆ పార్టీలో చేరారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో లోడు ఎక్కువైంది. దీంతో పాత కొత్త నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయట. ఇటీవల బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుకున్న తర్వాత ఇవి మరింతగా పెరిగినట్లు తెలుస్తుంది. దీంతో పాత కాంగ్రెస్ నాయకులు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఎందుకు ఖమ్మం కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ద్వితీయ శ్రేణి నేతలకు కార్యకర్తలకు కనీస మర్యాద లేదని, డివిజన్లలో జరిగే కార్యక్రమాలకు కూడా పిలవకుండా అవమానాలకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు మా మీద పెత్తనం చెలాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారం లేకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని కాపాడుకున్నాం. కానీ చీమలు పెట్టిన పుట్టలో పాములు జొరబడినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక పార్టీలోకి జొరబడి మాపై కేసులు పెత్తనం చెలాయిస్తున్నారని, అహర్నిశలు శ్రమించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తే కులాన్ని అడ్డం పెట్టుకుని కొందరు, స్నేహాన్ని అడ్డం పెట్టుకుని మరికొందరు పార్టీలో చేరి అసలు కాంగ్రెస్ కార్యకర్తలను అవమానాలకు గురిచేస్తూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎవరి సలహాలతో, ఎవరి ప్రయోజనాలు ఆశించి ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం మొదలైందో అప్పుడే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలకు ఆజ్యం పోసినట్లయింది. ముఖ్యంగా ఆయా డివిజన్ల కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ముందు అప్పటిదాకా డివిజన్లలో వ్యయ ప్రయాసల కోర్చి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను కనీసం సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు చేరిన 8 డివిజన్లలో ఆనాటి ప్రభుత్వంలో నిర్బంధాలు ఎదుర్కొని పోలీస్ కేసులను సైతం లెక్క చేయకుండా పోరాడిన చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్నారు. అంతేకాకుండా గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆనాటి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు ఎందరో ఉన్నారు. కానీ వారి త్యాగాలను అవమానపరిచే విధంగా, వారిని ఏ విషయంలో పరిగణలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకళ్లు పోతున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు వాళ్ల మీద పోరాటం చేశాం. మా మీద అక్రమ పోలీస్ కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన మా ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకునేటప్పుడు మాతో కనీసం సంప్రదించరా? ఇదెక్కడి న్యాయమంటూ తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఒక కార్పొరేటర్, మరో కార్పొరేటర్ భర్త, ఒక ఛానల్ రిపోర్టర్ కలిసి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నాశనానికి కంకణం కట్టుకున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి పెడ ధోరణులు అవలంబిస్తున్నారని నాయకులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరో మైనారిటీ నాయకుడైతే తనకు రావాల్సిన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినప్పటికీ నా త్యాగాన్ని గుర్తించడం లేదని, నామినేటెడ్ పదవులకు వారి సామాజిక వర్గం పేర్లు సూచిస్తున్నారు తప్ప మా పేర్లు పరిశీలించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొంత గౌరవం దక్కేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, మేం అధికార పార్టీలో ఉన్నామో ప్రతిపక్ష పార్టీలో ఉన్నామో అర్థం కావడం లేదని కొందరు సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, సిపిఎం, సిపిఐలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండడంతో ఇప్పుడు చేరిన 8 మంది కార్పొరేటర్లతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికల టికెట్లు తమకు దక్కవని పాత కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పార్టీలో చేరిన కార్పొరేటర్లందరికీ టికెట్లు కేటాయించి పొత్తులో ఉన్న పార్టీలకు మరికొన్ని సీట్లు కేటాయిస్తే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల పరిస్థితి ఏంటని వారు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసిన కార్యకర్తలకు జరుగుతున్న అవమానాలపై త్వరలో పాత కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కలుసుకుని ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని, అందరినీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చి అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు వివరిస్తామని అంటున్నారు. సీఎం, పీసీసీ చీఫ్ వద్ద కూడా న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్తామని పాత కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్లో విభేదాలు అధిష్టానం వరకు చేరే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదట్నుంచి కంచుకోటలా ఉంది. కానీ బీఆర్ఎస్ హయాంలో అనేక మంది సీనియర్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ సీనియర్లు పార్టీలో చేరకపోయినా వారి అనుచరులు మాత్రం హస్తం గూటికి చేరారు. దీంతో పాత నాయకులు భగ్గుమంటున్నారు.
వాళ్లను కావాలనే పదవుల కోసం వారి నాయకులు పంపారని మండిపడుతున్నారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. మరి ఈ విభేదాలను రేవంత్ రెడ్డి పరిష్కరిస్తారా లేదంటే అధిష్టానానికి వదిలిపెడతారా అనేది చూడాలి.